ఆల్ గుడ్ ఈవినింగ్. మనందరికీ తెలుసు ఇండియన్ ఇవాంజలికల్ మిషన్ 34th స్టేట్ యూత్ కన్వెన్షన్ మన విజయవాడలో జరుగుతుంది. ఐఎమ్ బీయింగ్ ద సెక్రటరీ ఫర్ దిస్ కన్వెన్షన్ అండ్ ఈజ్ రెవరెండ్ అగస్టిన్ మార్క్ గారు ఈజ్ ఐఎం స్టేట్ సెక్రటరీ అండ్ రెవరెండ్ కే జాన్సన్ ఈయన ఐఎం యూత్ ఇన్ఛార్జ్. తర్వాత శ్రీమతి జ్యోతి గారు ట్రెజరర్, ఈ కన్వెన్షన్ కి ట్రెజరర్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మిస్టర్ ఎస్ఎన్ రావు గారు ఈజ్ మిషన్ కోఆర్డినేటర్ విజయవాడ. ఈ కార్యక్రమాలు, ఈ 3 రోజులు ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయో మరి ప్రతి ఒక్కరి ద్వారా తెలుసుకుందాం. ముందుగా అగస్టిన్ మార్క్ గారు మనకి తెలియజేస్తారు. ఈ రోజుల్లో యవనస్తుల్ని చూస్తే కొంచెం ఆత్మీయంగా దూరమయ్యి దేవునికి దూరంగా ఉంటున్నారన్న సంగతి మనందరికీ తెలుసు. అయితే ఈ 3 దినాల కన్వెన్షన్ నిర్వహించడంలో ఉద్దేశం ఏంటంటే వారు దేవునికి దగ్గర అవ్వాలని, దేవుని వ్యక్తిగతంగా తెలుసుకొని రక్షణలోకి రావాలని, అదే రీతిగా దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత మరి దేవుని యొక్క పిలుపు వారి జీవితాల్లో ఉన్నట్లయితే వారు సంపూర్ణ సేవకు రావాలి అనేది మా యొక్క ఉద్దేశమై ఉంటుంది. కాబట్టి అటువంటి యవనస్తుల్ని మేము ప్రేరేపించి దేవుని సన్నిధికి రావాలి అని, వారు దేవునికి సమర్పించుకొని దేవుని చిత్తాన్ని జరిగించి సేవకులుగా ఉండాలి అనేది మా ఉద్దేశము, దేవుని ఉద్దేశం. కాబట్టి ఈ కన్వెన్షన్కి యవనస్తులైనటువంటి వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. యవనస్తులరా, ఈ యొక్క రాష్ట్ర స్థాయి యవనస్తుల కూడికలో వివిధ మిషన్ పొలాల నుంచి వస్తున్నటువంటి మిషనరీలు, వారి యొక్క సాక్ష్యాలు, మిషన్ పొలాల్లో జరుగుతున్నటువంటి పరిచర్య, ఆ పరిచర్యలో వారు ఎదుర్కొంటున్నటువంటి సవాలు, సందేశాలతో కూడినటువంటి ఈ యొక్క సమాచారాన్ని మిషన్ పొలాల నుంచి రాబోతున్నటువంటి యవనస్తులైనటువంటి మిషనరీలు ఎన్నో అద్భుతమైనటువంటి సాక్ష్యాలు తెలియజేస్తారు. కనుక మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. గుడ్ ఈవినింగ్ ఆల్. 34వ రాష్ట్ర యోజన కన్వెన్షన్ సభల కొరకు వస్తున్న మీకు అందరికీ కూడా ప్రేమపూర్వక ఆహ్వానం పలుకుతున్నాం. ఆ 3 రోజుల్లో కూడా మిషనరీస్ వివిధ ప్రాంతాల్లో వారు చేసినటువంటి పరిచర్య, అక్కడ ఉన్నటువంటి సాంస్కృతిక అలవాట్లు, వారి యొక్క సంస్కృతి దాన్ని ప్రతిబింబించేటట్లుగా ఇక్కడ డ్యాన్సులు, స్కిట్స్ ద్వారా అక్కడి సంస్కృతిని ఇక్కడ వారికి అర్థమయ్యేలాగా చెప్పి, అట్లానే వారిని ఈ సేవలో పాల్పంచుకోవటానికి వారిని ప్రేరేపితంగా చేసేటువంటి అద్భుతమైనటువంటి స్కిట్స్, డ్యాన్సెస్ ప్రదర్శిస్తారు. మీరందరూ కూడా ప్రార్థించండి ఈ సభల గురించి, అలానే పాల్గొనాలని ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ మిషనరీ కన్వెన్షన్ లో ప్రసంగికులుగా బెంగళూరు నుంచి బ్రదర్ జెన్నీ క్రిస్టఫర్ గారు, మిషనరీ బైబిల్ టీచర్ గారు వస్తున్నారు. అలాగే మోజెస్ బెన్నీ గారు కాకినాడ నుంచి వస్తున్నారు. వారు గతంలో యవనస్తుల్ని ఉద్దేశించి అనేక ఇన్స్పిరేషన్ మెసేజెస్ ఇచ్చారు. వారి ద్వారా చాలా మంది రక్షణ పొందారు. అలాగే సంపూర్ణ సేవకు సమర్పించుకున్నారు. మీరు వస్తారని ఎదురు చూస్తూ ఉంటాము. థ్యాంక్ యూ. అండ్ ఫైనలీ ఈ 3 దినాల్లో మరి క్రిస్టియన్ యూత్ మరి వారి యొక్క సెక్యులర్ జాబ్స్లో మరి ఏ రకంగా వారు రాణించాలని చెప్పి ఒక కోర్స్, కెరియర్ డెవలప్మెంట్ ఫర్ క్రిస్టియన్ యూత్ అనేది దాని మీద కూడా మరి కొంత విశ్లేషణ ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మేనేజ్మెంట్, ఎస్పెషల్లీ యూత్ హౌ టు మేనేజ్ టైం, దాని మీద కూడా కొంత విశ్లేషణ, కొంత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ యవనస్తులకి తెలియజేయబడుతుంది. థ్యాంక్ యూ. Young girls and boys, you are most invited for 34th Indian Evangelical Mission State Youth Convention. You are get connected.